హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సోదరులకి 2,00,000 ఉద్యోగాలు ఇస్తాము అని ఒక హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక 19 నుంచి 20 నెలలు అవుతుంది. ఇన్ని నెలలు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక స్ట్రైట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్స్ యొక్క రిజల్ట్స్ ఇచ్చి వాటి నియామక పత్రాలు ఇచ్చి వీళ్ళ అకౌంట్లో వేసుకొని నిరుద్యోగ సోదరులని చాలా మోసం చేస్తుంది. అయితే ఇట్టి పరిస్థితిలో చాలామంది నిరుద్యోగ సోదరులు నోటిఫికేషన్స్ వస్తాయి, ఇంకా మంచి మంచి ఉద్యోగ నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పేసి ఎదురు చూసినారు. ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపిస్తలేదు. చాలామంది సెక్రటరేట్ ముట్టడి చేసినారు, ఇందిరా పార్కు వద్ద కూడా ధర్నాలు చేసినారు. చాలా చేసినా కూడా మరి రేవంత్ రెడ్డి అన్న మరి వీళ్ళ ధర్నాలను, వీళ్ళు చేసే నిరసన కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కన్సిడర్ చేస్తలేడు, పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ మన అశోక ఆన్లైన్ అకాడమీ అశోక్ సార్ అయితే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నిజంగా నేను సార్ని అయితే నిజంగా సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే సార్కి నా సాంఘిక భావాన్ని తెలుపుతున్నా. నేను సార్కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే 2,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్లో భర్తీకి సిద్ధంగా ఉన్న 50,000 పోస్టుల ఉద్యోగ నోటిఫికేషన్స్ని ఎమ్మటే రిలీజ్ చేయాలి అని చెప్పేసే ఉద్దేశంతో ఆమరణ నిరాహార దీక్షను రేపటి రోజున రేపు సోమవారం సెప్టెంబర్ 15వ తారీఖు సోమవారం రోజున ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాడు. ఈ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం అంటే అసలు నాటే ఈజీ ముచ్చట. ఇది అంత తేలికైన పని కాదు. ఆహారం, నీళ్లు ఏది ముట్టకుండా టోటల్గా కార్య సాధనకు పూనుకున్నాడు మన అశోక్ సార్. నిజంగా అశోక్ సార్కి నేను సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే లక్షల రూపాయలు సంపాదించుకునే కోచింగ్ సెంటర్ డైరెక్టర్స్ కూడా ఏనాడు రోడ్డు మీదకి ఎక్కి కానీ వాళ్ళకున్న యూట్యూబ్ ఛానల్స్, ఎడ్యుకేషన్ ఛానల్స్లో కానీ ఏనాడు 2,00,000 ఉద్యోగాల గురించి మాట్లాడలే. చూడండి మిత్రులారా, కొన్ని కోచింగ్ సెంటర్స్ పేర్లు తీసుకుంటున్నా. ఆర్సీ రెడ్డి అనేటోడు ఎప్పుడైనా నిరుద్యోగుల పక్షాన ఆలోచించి గవర్నమెంట్ 2,00,000 ఉద్యోగాలు ఇవ్వండి అన్నాడా? షైన్ ఇండియోడు అన్నాడా? కొద్ది మంది మన చౌటి సార్ లాంటి వాళ్ళు, అశోక్ సార్ లాంటి వాళ్ళు, బాలాజీ అన్న సొంటోళ్ళు కొద్ది మందే నిరుద్యోగుల పక్షాన మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. ఈ ఫ్యాకల్టీస్, ఈ కోచింగ్ సెంటర్స్ నడిపేటోళ్ళు ఎవడు లేడు. మన వాయిస్ వినిపించేటోడు ఎవడు లేడు. మళ్ళీ నేను చెప్తున్నా, యావత్తు నిరుద్యోగ సమాజమా అశోక్ సార్ తీసుకున్న ఈ మంచి కాజ్ మీద వెళ్తున్నాడు. మంచి ఆలోచన, మంచి నిర్ణయం. సార్ మీద ఎన్నో కేసులు అయినాయి, కానీ ఆయన వెన్ను చూపే వీరుడు కాదు, ఛాతి విరిచే వీరుడని నిరూపించుకుంటున్నాడు. నేను ఎందుకు అశోక్ సార్ గురించి మాట్లాడుతున్నానంటే ప్రతి క్షణం నేను ఆ సార్ యొక్క మూమెంట్ గమనిస్తాను. అద్దంకి దయాకర్ను చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లో చెడుగుడు ఆడిండు. ఏకధాటిగా అనర్గళంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆర్టీసీ క్రాస్ రోడ్డు సెంట్రల్ లైబ్రరీ కాడికి వచ్చి పిల్లలకి ఏమి వాగ్దానాలు ఇచ్చినారో, ఏం చెప్పినారో, ఈ ప్రభుత్వ మేనిఫెస్టోలో 2,00,000 ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అనేది ఏమైంది అని చెప్పి చెడుగుడు ఆడిండు. అద్దంకి దయాకర్ ఏమన్నాడు? అతి తొందరలో ఒక 20 నుంచి 50 మంది నిరుద్యోగ సోదరులని రిప్రజెంటేటివ్గా అశోక్ సార్ని తీసుకొని వెళ్ళి సీఎంని కల్పించి మాట్లాడిపిస్తా, భర్తీకి ఉన్న పోస్టులు ఏవైతున్నాయో అన్నిటి తొందరగా నోటిఫికేషన్ లేపిస్తానని మాట్లాడి మాట తప్పిండు అద్దంకి దయాకర్. చూడండి, ఆర్టీసీలో 3,000 పోస్టులు నోటిఫికేషన్ త్వరలో అంటారు. డిఎస్సి 5,500, 4,500 అంటారు.
గురుకులాలు ఉన్నాయి, 2500 పోస్టులు అంటారు. అదేవిధంగా డిప్యూటీ డిఈఓస్ 29 19 అన్నారు. విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నారు. అన్నీ కలుపుకుంటే ఒక 50 నుంచి 40 వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏడో కూడా ఇవ్వలే. కాబట్టి అశోక్ సార్ నిరాదీక్ష కూర్చున్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయండి, నేను సపోర్ట్ చేస్తాను.